హలో అండి. ఈ వీడియోలో వాక్యాలు ఇవి వచ్చేసి 3rd to 10th క్లాస్ వరకు ఉన్న ఏపీ టెక్స్ట్ బుక్‌లోని వాక్యాలండి. సో, ఏ స్టేటో కూడా కొంతమంది మెన్షన్ చేయమంటున్నారు. సో, ఇది ఏపీ స్టేట్‌కి సంబంధించిన వాళ్ళ కోసమండి వీడియో. అలాగే మీరు ఏపీ స్టేట్, ఎస్టీటీ అలాగే ఎస్ఏకి ప్రిపేర్ అవుతున్నట్లయితే 3rd to 10th క్లాస్ వరకు టెస్ట్ సిరీస్ ఒకటి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నానండి. సో, అది ఆల్రెడీ ఇవాళే బిగిన్ చేశాను. సో, మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వీడియో కింద నేను వాట్సాప్ లింక్ అలాగే టెలిగ్రామ్ లింక్ ఇచ్చానండి. మీరు డైరెక్ట్గా టెలిగ్రామ్ లింక్ ద్వారా గ్రూప్లో జాయిన్ అయినట్లయితే అక్కడ నేను ఒక ఐడి ఇచ్చాను. మీరు ఆ గ్రూప్లో జాయిన్ అయిన వెంటనే ఆ ఐడికి మీరు మెసేజ్ చేస్తే మిమ్మల్ని ప్రైవేట్ టెలిగ్రామ్ గ్రూప్లోకి జాయిన్ చేస్తారండి. నేను ఆ ఎగ్జామ్ ఏ విధంగా జరుగుతుందో అవన్నీ వీడియో చేసి పెట్టాను. ఒకసారి ఆ వీడియో కూడా చూడండి మీరు. అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉన్నట్లయితే మీ ప్రిపరేషన్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇక మనం ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, ఒక వాక్యం పూర్తి అయిన సందర్భంలోనూ సమాపక క్రియ తరువాతను ఈ విరామ చిహ్నాన్ని చూపిస్తారు. ఆప్షన్ 1 వాక్యాంత బిందువు, ఆప్షన్ 2 వాక్యాంశ బిందువు, ఆప్షన్ 3 అర్థ బిందువు, ఆప్షన్ 4 నున్న బిందువు. ఆన్సర్ ముందుగానే గెస్ చేయండి. ఇది మనకు 3rd క్లాస్ అండి, పక్కన ఇస్తున్నాడు చూడండి. ఈ మెటీరియల్లో మొత్తం పక్కన ఏ క్లాస్లో ఏ పేజ్ నెంబర్లో కూడా ఉన్నది కూడా ఇస్తున్నాడు. కొంచెం ఇంపార్టెంట్ అన్నమాట ఇవన్నీ. ఒకసారి మీరు చూసినట్లయితే వీడియో మొత్తం మీకు కవర్ అయిపోతుంది. ఇక మన ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ 1 వాక్యాంత బిందువు అండి. వాక్యాంత అంటే వాక్య అంతంగా ఉండే బిందువు మనకి పూర్తయిన సందర్భంలోనూ సమాపక క్రియ అండి. సమాపక క్రియ అంటే పూర్తయిన క్రియను మనం సమాపక క్రియ అంటాం. అసమాపక క్రియ అంటే కానీ, చేసి, తిని అవన్నీ అసమాపక క్రియల్లోకి వెళ్తాయి. ఇక నెక్స్ట్ బిట్ చూద్దాం. అసంపూర్ణ వాక్యమును తెలుపునప్పుడు ఈ విరామ చిహ్నాన్ని ఉపయోగిస్తారు. ఆప్షన్ 1 స్వల్ప విరామం, ఆప్షన్ 2 వాక్యాంశ బిందువు, ఆప్షన్ 3 కామ, ఆప్షన్ 4 పైవన్నీ. ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ అండి. స్వల్ప విరామం అలాగే వాక్యాంశ బిందువు అలాగే కామ. కామ పెట్టడం అంటే అసంపూర్ణ వాక్యం, అదే చెప్పాను కదండి మీకు. అసమాపక క్రియ అంటే మనకి ఒక అసమాపక క్రియ చేసి, తిని అనేవి ఉంటాయి కదా. సో, అక్కడ అనమాట. సో, స్వల్ప విరామం అంటారు దాన్ని. అలాగే వాక్యాంశ బిందువు అండి. వాక్యాంశ వాక్యంతా కొంచెం గుర్తుపెట్టుకోవాలి. ఇక ఆప్షన్ 3 కామ అండి. మొత్తం ఇవన్నీ 4 పైవన్నీ కరెక్ట్ అనమాట. ఆప్షన్ 4 కరెక్ట్ అండి. సో, నెక్స్ట్ బిట్ చూసినట్లయితే, జాతీయ గీతం రాసిన వారు ఎవరు? ఇది ఏ రకమైన వాక్యం? ఆప్షన్ 1 ఆశ్చర్యక వాక్యం, ఆప్షన్ 2 ప్రశ్నార్థక వాక్యం, ఆప్షన్ 3 నిషేధార్థక వాక్యం, ఆప్షన్ 4 విద్యార్థక వాక్యం. ఆన్సర్ ఆప్షన్ 2 ప్రశ్నార్థక వాక్యం. ఇది వచ్చేసి ఎవరు అని ఉంది కదండి. సో, క్వశ్చన్ మార్క్ అనమాట. సో, ఆప్షన్ 2 కరెక్ట్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, ఎప్పుడు, ఎక్కడ, ఏ, ఏది, ఎటువైపు లాంటి పదాలు ఏ రకమైన వాక్యాన్ని సూచిస్తాయి? ఆప్షన్ 1 సామర్థ్యక వాక్యం, ఆప్షన్ 2 విద్యార్థక వాక్యం, ఆప్షన్ 3 ప్రశ్నార్థక వాక్యం, ఆప్షన్ 4 అప్యార్థక వాక్యం. ఆన్సర్ ఆప్షన్ 3 ప్రశ్నార్థక వాక్యం అండి. ఎప్పుడు, ఎక్కడ, ఎవరు, ఏది అని అడిగేవన్నీ మనకు ప్రశ్నార్థక వాక్యంలోకి వెళ్తాయి. ఇక నెక్స్ట్ క్వశ్చన్, రవి ఇంటి పని చేసి డాష్ ఇది ఏ రకమైన వాక్యాన్ని సూచిస్తుంది? అంటే రవి ఇంటి పని చేసి అనేది ఏ రకమైన వాక్యాన్ని సూచిస్తుంది అని అడిగాడు ఇక్కడ. సో, ఆప్షన్ 1 కర్తరి వాక్యం, ఆప్షన్ 2 సమాపక క్రియ, ఆప్షన్ 3 కర్మని వాక్యం, ఆప్షన్ 4 అసమాపక క్రియ. ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ అండి, కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో, ఆన్సర్ చూసినట్లయితే ఇక్కడ మనకి చేసి, తిని ఇందాక చెప్పాను కదా. సో, అసమాపక క్రియ అండి. సో, ఆప్షన్ 4 కరెక్ట్ అవుతుంది. చేసి, తిని, వచ్చి అవన్నీ వచ్చినప్పుడు దాన్ని అసమాపక క్రియ అంటారు. సమాపక క్రియ అంటే కంప్లీట్ అనమాట. కర్తరి కర్మరి వాక్యాలు అయితే కానే కాదు. ఇంకా నెక్స్ట్ చూద్దాం. అసమాపక క్రియలు లేకుండా ఒక సమాపక క్రియతో ముగిసే వాక్యాన్ని డాష్ అంటారు. అంటే ఏమంటారు అని అడిగాడు. ఆప్షన్ 1 సామాన్య వాక్యం, ఆప్షన్ 2 సంశిష్ట వాక్యం, ఆప్షన్ 3 సంయుక్త వాక్యం, ఆప్షన్ 4 ఏదీ లేదు. ఆన్సర్ ఆప్షన్ 1 సామాన్య వాక్యం అండి. అసమాపక క్రియలు లేకుండా ఒక సమాపక క్రియతో ముగిస్తే దాన్ని ఏమంటామంటే సామాన్య వాక్యం అంటాం. నెక్స్ట్ క్వశ్చన్, చందు కలం పట్టుకున్నాడు ఇది ఏ రకమైన వాక్యం? ఆప్షన్ 1 సంయుక్త వాక్యం, ఆప్షన్ 2 సంశిష్ట వాక్యం, ఆప్షన్ 3 సామాన్య వాక్యం, ఆప్షన్ 4 తద్మరాత్మక వాక్యం.
ఆన్సర్ ఆప్షన్ 3 అండి. సామాన్య వాక్యం అవుతుంది. చందు కలం పట్టుకున్నాడు, చందు వెళ్తున్నాడు అని మొత్తం అక్కడే చెప్పేస్తున్నాం కాబట్టి ఎటువంటి అసమాపక క్రియ వాడకుండా చెప్పేది ఏంటంటే ఒక సమాపక క్రియతో సామాన్య వాక్యం. సో ఆప్షన్ 3 కరెక్ట్ అండి. ఇక నెక్స్ట్ క్వశ్చన్, ఒకటి కానీ అంతకంటే ఎక్కువ కానీ అసమాపక క్రియలు ఉండి చివరకు ఒక సమాపక క్రియతో ముగిసే వాక్యాన్ని డాష్ అంటారు. మళ్ళొకసారి చదువుతున్నాను, క్లియర్గా వినండి. ఒకటి కానీ అంతకన్నా ఎక్కువ కానీ అసమాపక క్రియలు ఉండి చివరకు ఒక సమాపక క్రియతో ముగిసే వాక్యాన్ని డాష్ అంటారు. ఆప్షన్ 1 సంశిష్ట వాక్యం, ఆప్షన్ 2 సామాన్య వాక్యం, ఆప్షన్ 3 సంయుక్త వాక్యం, ఆప్షన్ 4 సంశిష్ట వాక్యం. ఆన్సర్ ఆప్షన్ 1 సంశిష్ట వాక్యం అండి. ఒకటి కానీ అంతకన్నా ఎక్కువ కానీ అసమాపక క్రియలండి. సో అసమాపక క్రియలు అంటే చేసి తినే ఉంటాయి కదా, అవి ఎక్కువ ఉన్నట్లయితే దాన్ని ఏమంటాం సంశిష్ట వాక్యం. గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్ బిట్స్ అండి ఇవి. ఇక నెక్స్ట్ క్వశ్చన్, పద్మ నిద్ర లేచి స్నానం చేసి బడికి వెళ్ళింది. ఇది ఏ రకమైన వాక్యం? ఆప్షన్ 1 సంయుక్త వాక్యం, ఆప్షన్ 2 సామాన్య వాక్యం, ఆప్షన్ 3 సంక్లిష్ట వాక్యం, ఆప్షన్ 4 సంశ్లిష్ట వాక్యం. ఇక్కడ మీరు ఆప్షన్స్ చూడాలండి. సంక్లిష్ట, సంశిష్ట, కొంచెం మీరు ఆన్సర్ ఏదవుతుందో మీరు ముందుగా గెస్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ 4 సంశ్లిష్ట. సంశ్లిష్ట వాక్యం ఉంటుంది కానీ సంక్లిష్ట వాక్యం ఉండదండి. సో గుర్తుపెట్టుకోవాలి, కీ దగ్గర షీ దగ్గర మీరు మర్చిపోతారు. సో బిట్స్ మీరు కన్ఫ్యూజ్ అయ్యి సంక్లిష్టే కదా సంక్లిష్ట అని 3 పెట్టారంటే పోయినట్టే బిట్టు. సో ఆప్షన్ 4 అండి సంశ్లిష్ట అండి. సో సంశ్లిష్ట వాక్యం ఉంటుంది కానీ సంక్లిష్ట ఉండదు, గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ బిట్ చూద్దాం. సమప్రాధాన్యం గల 2 కానీ అంతకన్నా ఎక్కువ వాక్యాలు కానీ కలిస్తే డాష్ వాక్యం ఏర్పడుతుంది. ఆప్షన్ 1 సామాన్య వాక్యం, ఆప్షన్ 2 సంయుక్త వాక్యం, ఆప్షన్ 3 సంశ్లిష్ట వాక్యం, ఆప్షన్ 4 సంక్లిష్ట వాక్యం. ఆన్సర్ ఆప్షన్ 2 సంయుక్త వాక్యం అండి. సమప్రాధాన్యం గల 2 కానీ అంతకన్నా ఎక్కువ వాక్యాలు కానీ కలిస్తే దాన్ని సంయుక్త వాక్యం అంటారు. నెక్స్ట్ బిట్, శారద సంగీతం నాట్యం నేర్చుకుంది. ఇది ఏ రకమైన వాక్యం? ఆప్షన్ 1 సంయుక్త వాక్యం, ఆప్షన్ 2 సంశ్లిష్ట వాక్యం, ఆప్షన్ 3 సంక్లిష్ట వాక్యం, ఆప్షన్ 4 సామాన్య వాక్యం. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి సంక్లిష్ట సంశ్లిష్ట ప్రతి క్వశ్చన్లో ఇస్తున్నారు. సో జాగ్రత్తగా చూడండి ఏది ఆన్సర్ అవుతుందో. ఆన్సర్ ఆప్షన్ 1 సంయుక్త వాక్యం అండి. ఇక్కడ కామా వచ్చింది కదా అని ఎప్పుడు పొరపాటున వేయొద్దు. సో కామా వచ్చినా సరే అక్కడ ఏముంది, శారద సంగీతం మరియు నాట్యం నేర్చుకుంది. ఒక అమ్మాయి సంగీతం మరియు నాట్యం మరియు అని యూజ్ చేసుకోవచ్చు మనం. అక్కడ సంయుక్త వాక్యం వస్తుందండి. ఇలాంటివి కన్ఫ్యూజన్ చేయడానికి ఆల్రెడీ ప్రీవియస్ టెట్లో అడిగాడు, అలాగే డిఎస్సిలో కూడా 2018లో కూడా అడిగాడు అనమాట దీని మీద. సమప్రాధాన్యం గల వాక్యాలు కలవడం వల్ల ఏర్పడే వాక్యాలు సంయుక్త వాక్యాలు. ఇది వచ్చేసి ప్రీవియస్ ఎస్జిటి బిట్ డిఎస్సిలో. అలాగే టెట్ అని డిఎస్సిగా అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే మన ఇంతకుముందు వనజ చురుకైనది అందమైనది, ఆవిడ చురుకైనది మరియు అందమైనది. సో సంయుక్త వాక్యం. అలాగే ఇక్కడ శారద సంగీతం మరియు నాట్యం నేర్చుకుంటుంది. సో సంయుక్త వాక్యం అవుతుంది. సో ఆప్షన్ 1 కరెక్ట్ అండి. కామ చూసి మోసపోవద్దండి. ఇక నెక్స్ట్ బిట్ చూద్దాం. వర్షాలు వచ్చాయి కానీ చెరువులు నిండలేదు. ఇది ఏ రకమైన వాక్యం? ఆప్షన్ 1 సామాన్య వాక్యం, ఆప్షన్ 2 సంశిష్ట వాక్యం, ఆప్షన్ 3 సంయుక్త వాక్యం, ఆప్షన్ 4 సంక్లిష్ట వాక్యం. ఆన్సర్ ఆప్షన్ 3 సంయుక్త వాక్యం అండి. ఇక్కడ ఏమైంది, వర్షాలు వచ్చాయి కానీ అని యూజ్ చేసినా మనకు అది సంయుక్త వాక్యం అవుతుందన్నమాట. సో ఆప్షన్ 3 కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఔరా సీతారాముల రథం ఎంత ముచ్చటగా ఉందో. ఇది ఏ రకమైన వాక్యం? ఆప్షన్ 1 ప్రశ్నార్థక వాక్యం, ఆప్షన్ 2 ఆశ్చర్యార్థక వాక్యం, ఆప్షన్ 3 విద్యార్థక వాక్యం, ఆప్షన్ 4 ఆశీర్వాదక వాక్యం. ఔరా అంటే ఇక్కడ మనం ఆశ్చర్యార్థకం అండి, మనకు ఆశ్చర్యార్థకాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఆప్షన్ 2 కరెక్ట్ అండి, ఆశ్చర్యార్థక వాక్యం. నెక్స్ట్ క్వశ్చన్, సీత ఎందుకు బాధపడింది. ఇది ఏ రకమైన వాక్యం? ఆప్షన్ 1 విద్యార్థక వాక్యం, ఆప్షన్ 2 ఆశీర్వాదక వాక్యం, ఆప్షన్ 3 ప్రశ్నార్థక వాక్యం, ఆప్షన్ 4 సంబోధనాత్మక వాక్యం. ఎందుకు బాధపడింది, ఎందుకు అని అడుగుతున్నామండి ఇక్కడ.
ఒకసారి చూడాలి మీరు ఆన్సర్ ఏమై ఉంటుందో గెస్ చేయండి. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ప్రశ్నార్థక వాక్యం అండి. సో ఈజీ బిట్టే, ఎందుకు ఎవరు ఏ వచ్చిన ప్రశ్నార్థకంలోకి వెళ్ళిపోతుంది బిట్. నెక్స్ట్ క్వశ్చన్, అల్లరి చేయకండి ఇది ఏ రకమైన వాక్యం? ఆప్షన్ 1 విద్యార్థక వాక్యం, ఆప్షన్ 2 ప్రశ్నార్థక వాక్యం, ఆప్షన్ 3 అనుమతార్థక వాక్యం, ఆప్షన్ 4 నిషేధార్థక వాక్యం. సో ఇక్కడ ఏమంటున్నారండి, అల్లరి చేయకండి, చెయ్యొద్దు అని చెప్పడం అంటే ఆన్సర్ ఏమై ఉంటుందండి? ఆప్షన్ 4 నిషేధార్థక వాక్యం అవుతుంది. సో ఆప్షన్ 4 కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, క్రియను బట్టే కాకుండా డాష్ని బట్టి వాక్యాలలో తేడాలను గమనించవచ్చు. ఆప్షన్ 1 అర్థాన్ని, ఆప్షన్ 2 శబ్దాన్ని, ఆప్షన్ 3 పదాన్ని, ఆప్షన్ 4 1 మరియు 3. ఈ ఇంపార్టెంట్ బిట్స్ అండి, ప్రీవియస్ డిఎస్సిలో అడిగిన బిట్స్. క్రియను బట్టే కాకుండా డాష్ని బట్టి వాక్యంలో తేడాన్ని గమనించవచ్చు. దేన్ని బట్టి మనం వాక్యంలో తేడాన్ని గమనించవచ్చు? ఆన్సర్ ఏమై ఉంటుందో మీరు గెస్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ 1 అర్థాన్ని బట్టి అండి. క్రియను బట్టే కాకుండా అర్థాన్ని బట్టి కూడా మన వాక్యంలో తేడాన్ని గమనించవచ్చు. సో ఆప్షన్ 1 కరెక్ట్ అండి. ఇంపార్టెంట్ బిట్స్ అండి. ఇక నెక్స్ట్ బిట్, విధిగా చేయాలి అనే అర్థాన్ని సూచించే వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 లోపలికి రావచ్చు, ఆప్షన్ 2 చేతులు కడుక్కో, ఆప్షన్ 3 చాలాసేపు టీవీ చూడొద్దు, ఆప్షన్ 4 గోపాల్ చెట్టు ఎక్కగలడు. విధిగా చెయ్యాలి అనే అర్థాన్ని అంట, విధిగా చెయ్యాలి. సో ఆన్సర్ వచ్చేసి మనకి చేతులు కడుక్కోండి, విధిగా చేయాలి, డైలీ చేయాలన్నమాట. మన కరోనా టైంలో కూడా డైలీ చేయవలసిన చేతులు కడుక్కోవడమే. సో ఆప్షన్ 2 కరెక్ట్ అండి. ఒకసారి మన వీడియో కింద ఉన్న వాట్సాప్ అలాగే టెలిగ్రామ్స్ లింక్స్ మీరు క్లిక్ చేసి అందులో జాయిన్ అవ్వండి. అలాగే ప్రైవేట్ టెలిగ్రామ్ కూడా ఉంది మనకి. అందులో డైలీ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఒక లెసన్ మీద డీప్గా ఒక 60-70 బిట్స్ కంప్లీట్ అయిపోతాయి అన్నమాట. డైలీ క్విజ్ ఉంటుందండి ముందు రోజు షెడ్యూల్ ఇచ్చి. సో దాంట్లో మీరు జాయిన్ అవ్వాలంటే కింద జాయిన్ బటన్ ఉంటుందండి. ఇక్కడ సబ్స్క్రిప్షన్ పక్కన ఇక్కడ జాయిన్ బటన్ కనిపిస్తుంది, మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను. ఆ జాయిన్ని కొంచెం పర్చేస్ చేయాలండి. సో పర్చేస్ చేసి మీరు జాయిన్ అయినట్లయితే అక్కడ ప్రైవేట్ టెలిగ్రామ్ లింక్ ఉంటుంది. సో డైరెక్ట్గా మీరు ప్రైవేట్ టెలిగ్రామ్ లింక్లోకి జాయిన్ అయినట్లయితే డైలీ ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయండి. ముందు రోజు షెడ్యూల్ ఇచ్చి నెక్స్ట్ డే ఎగ్జామ్ జరుగుతూ ఒక లెసన్ మీద డీప్గా 16-17 బిట్స్ కవర్ అయిపోతాయి. సో ఒక లెసన్ రివిజన్ కూడా అయిపోతుందండి మీకు. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. అలాగే మీరు జాయిన్ అవ్వడం వల్ల అక్కడ నా వాట్సాప్ నెంబర్ ఉంటుందండి. సో మీరు ఏదైనా నాన్ మ్యాథ్స్ వాళ్ళకి ఏం డౌట్స్ ఉన్నట్లయితే డైరెక్ట్గా నాకు మెసేజ్ చేయడం కూడా అవుతుందండి. ఇక మనం నెక్స్ట్ బిట్ చూసినట్లయితే, ఒక వ్యక్తికి కానీ వ్యవస్థకు కానీ లేదా యంత్రానికి కానీ ఉన్న సమర్థతను సూచించే అర్థం గల వాక్యాన్ని డాష్ వాక్యం అంటారు. ఆప్షన్ 1 నిషేధార్థకం, ఆప్షన్ 2 అనుమతార్థకం, ఆప్షన్ 3 విద్యార్థకం, ఆప్షన్ 4 సామాన్యార్థకం. ఆన్సర్ ఆప్షన్ 4 సామర్థ్యార్థక వాక్యం అండి. సో సామర్థ్యతను తెలియజేసేది ఏంటంటే ఆప్షన్ 4 కరెక్ట్ అండి. ఇక నెక్స్ట్ బిట్ చూసినట్లయితే, రవి పని చేస్తాడో చేయడో ఇది ఏ రకమైన వాక్యం? ఆప్షన్ 1 సందేహార్థక వాక్యం, ఆప్షన్ 2 సామర్థ్యార్థక వాక్యం, ఆప్షన్ 3 నిషేధార్థక వాక్యం, ఆప్షన్ 4 విద్యార్థక వాక్యం. ఆన్సర్ ఆప్షన్ 1 సందేహార్థక వాక్యం అంటే సందేహంగా చేస్తాడో చేయడో అంటాం కదండి. సో ఆప్షన్ 1 కరెక్ట్ అవుతుంది. మీరు క్వశ్చన్ చదివేదాన్ని బట్టి ఉంటుందండి ఆన్సర్. ఇక నెక్స్ట్ క్వశ్చన్, వర్షాలు లేక పంటలు పండలేదు ఇది ఏ రకమైన వాక్యం? ఆప్షన్ 1 నిషేధార్థక వాక్యం, ఆప్షన్ 2 విద్యార్థక వాక్యం, ఆప్షన్ 3 హేతువార్థక వాక్యం, ఆప్షన్ 4 సామర్థ్యార్థక వాక్యం. ఆన్సర్ ఆప్షన్ 3 హేతుకార్థక వాక్యం. అంటే అక్కడ కారణం చూపిస్తున్నాడు కదండి, వర్షాలు లేక పంటలు పండలేదని. సో ఆప్షన్ 3 కరెక్ట్ అండి. ఇక నెక్స్ట్ బిట్ చూసినట్లయితే, దయచేసి పని చేయండి ఇది ఏ రకమైన వాక్యం? ఆప్షన్ 1 విద్యార్థక వాక్యం, ఆప్షన్ 2 నిషేధార్థక వాక్యం, ఆప్షన్ 3 హేతుకార్థక వాక్యం, ఆప్షన్ 4 ప్రార్థనార్థక వాక్యం. ఆన్సర్ ఆప్షన్ 4 ప్రార్థనార్థక వాక్యం అండి. అంటే దయచేసి, మీరు దయచేసి పని చేయండి, లేకపోతే దయచేసి వెళ్ళండి, ఇదోటి దయచేసి అని వచ్చినప్పుడు మనం అది రిక్వెస్ట్ కాబట్టి ప్రార్థనార్థక వాక్యంగా చెప్పాలండి. సో ఆప్షన్ 4 కరెక్ట్. ఇక నెక్స్ట్ బిట్, చెట్లు పూత పూసి కాయలు కాసాయి ఇది ఏ రకమైన వాక్యం? ఆప్షన్ 1 సంశిష్ట వాక్యం, ఆప్షన్ 2 హేతువార్థక వాక్యం, ఆప్షన్ 3 సంయుక్త వాక్యం, ఆప్షన్ 4 సామాన్య వాక్యం. ఆన్సర్ ఆప్షన్ 1 సంశిష్ట వాక్యం అండి. పూసి వచ్చింది కదా, పూసి చేసి ఏది వచ్చినా సంశిష్ట వాక్యం, అదొక అసమప క్రియ గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ బిట్, సంఘ సంస్కర్తలు
దురాచారాలు నిర్మూలించారు. ఇది ఏ రకమైన వాక్యం? ఆప్షన్ 1 కర్మణి వాక్యం, ఆప్షన్ 2 కర్తరి వాక్యం, ఆప్షన్ 3 ఛేదర్థక వాక్యం, ఆప్షన్ 4 శత్రార్థక వాక్యం. ఆన్సర్ ఆప్షన్ 2 కర్తరి వాక్యం అండి. సంఘ సంస్కర్తలు దురాచారాలు నిర్మూలించారు. అలా కాకుండా సంఘ సంస్కర్తల చేత దురాచారాలు నిర్మూలించబడ్డాయి. సో కర్మని వాక్యం అవుతుంది. సో ఇది వచ్చేసి మన కర్తరి వాక్యం అండి. ఛేదార్థక వాక్యం అంటే భవిష్యత్తు, శత్రార్థకం అంటే ప్రస్తుతం జరుగుతున్నది, అదే క్వార్థం అంటే భూతకాల అసమాపక్రియ అండి. సో గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ ఒకసారి చెప్తాను, మీకు తెలియనట్లయితే ఒకసారి వినండి. క్వార్థం ఉంటుందండి, సో అది వచ్చేసి మనకు భూతకాలం అవుతుంది. శత్రార్థకమేమో ప్రస్తుతం ప్రజెంట్ అవుతుంది, ఛేదార్థకమేమో ఫ్యూచర్ అవుతుందండి. సో నెక్స్ట్ బిట్ చూసినట్లయితే కర్మని వాక్యంలోనికి మారినప్పుడు కర్తకు ఏ విభక్తి ప్రత్యయం చేరుతుంది? ఆప్షన్ 1 ద్వితీయ, ఆప్షన్ 2 షష్ఠి, ఆప్షన్ 3 ప్రథమ, ఆప్షన్ 4 తృతీయ. ఆన్సర్ ఆప్షన్ 4 తృతీయ అండి. తృతీయ విభక్తి అనమాట. అంటే చేతంచని తోడంతోనే ఏంటండి తృతీయ, కాబట్టి తృతీయ అవుతుంది. ఇందాక నేను చెప్పినట్టు సంఘ సంస్కర్తల చేత దురాచారాలు నిర్మూలించబడ్డాయి, చేత వచ్చింది కాబట్టి కర్మని వాక్యంలో ఏ కర్తకి ఏ ప్రత్యయం వాడతారంటే చేతంచని తోడంచని తృతీయ అవుతుందండి. సో ఆప్షన్ 4 కరెక్ట్. నెక్స్ట్ బిట్ ప్రజలు శాంతిని కోరుతున్నారు. ఇది ఏ రకమైన వాక్యం? ఆప్షన్ 1 ఛేదార్థక వాక్యం, ఆప్షన్ 2 కర్మని వాక్యం, ఆప్షన్ 3 కర్తరి వాక్యం, ఆప్షన్ 4 అప్యర్థక వాక్యం. ఆన్సర్ ఆప్షన్ 3 కర్తరి వాక్యం అండి. ప్రజలు చేత శాంతిని కోరబడుతుందంటే అది ఒక మన కర్మని అవుతుంది. ఇక్కడ ఏమీ లేదు కాబట్టి కర్తరి వాక్యం అవుతుందండి. సో ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, రైలు వచ్చింది చుట్టాలు రాలేదు, సంయుక్త వాక్యంగా మార్చండి. ఆప్షన్ 1 రైలు వచ్చింది కానీ చుట్టాలు రాలేదు, ఆప్షన్ 2 రైలు వచ్చినా చుట్టాలు రాలేదు, ఆప్షన్ 3 రైలు వస్తే చుట్టాలు మాత్రం రాలేదు, ఆప్షన్ 4 చుట్టాలు రాలేదు రైలు వచ్చింది. చాలా కన్ఫ్యూజన్గా ఉంటాయండి ఇలాంటి బిట్స్. కొంచెం ఆలోచించి కరెక్ట్ ఆన్సర్ మీరు ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ సంయుక్త వాక్యంగా మార్చమన్నాడు. ఆన్సర్ ఆప్షన్ 1 అండి. రైలు వచ్చింది కానీ చుట్టాలు రాలేదు. సో సంయుక్త వాక్యంగా మారిస్తే రైలు వచ్చింది కానీ చుట్టాలు రాలేదండి. సో ఆప్షన్ 1 కరెక్ట్. నెక్స్ట్ బిట్ మాధురి తోటకు వెళ్ళింది, మాధురి పూలు కోసింది, సంశిష్ట వాక్యం గుర్తించండి. ఇక్కడ సంశిష్ట వాక్యంలో మార్చమంటున్నాడు. సో ఆప్షన్ 1 మాధురి తోటకు వెళ్ళడం వల్ల పూలు కోసింది, మాధురి పూలు కోసింది తోటకు వెళ్ళి, ఆప్షన్ 3 మాధురి తోటకు వెళ్ళి పూలు కోసింది, ఆప్షన్ 4 మాధురి పూలు కొయ్యడానికి తోటకు వెళ్ళింది. ఆన్సర్ ఆప్షన్ 3 అండి. మాధురి తోటకు వెళ్ళి వచ్చింది కాబట్టి సంశిష్ట వాక్యం కాబట్టి వెళ్ళి పూలు కోసింది. లాస్ట్లో సమాపక క్రియ రావాలి, మధ్యలో మాత్రం అసమాపక క్రియ రావాలండి సంశిష్ట వాక్యంలో, గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ బిట్ చూసినట్లయితే పావని సంగీతం నేర్చుకుంది, పావని నృత్యం నేర్చుకుంది, సంయుక్త వాక్యముగా గుర్తించండి. ఆప్షన్ 1 పావని సంగీతం నృత్యం నేర్చుకుంది, ఆప్షన్ 2 పావని సంగీతం నేర్చుకుని నృత్యం నేర్చుకుంది, ఆప్షన్ 3 పావని సంగీతం నృత్యం రెండూ నేర్చుకుంది, ఆప్షన్ 4 పావని సంగీతం నృత్యం ఒకేసారి నేర్చుకుంది. ఆన్సర్ ఆప్షన్ 1 అండి. పావని సంగీతం అలాగే నృత్యం నేర్చుకుంది. కామా పెడితే సరిపోతుందండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే జ్ఞానేంద్రియాలచే మనిషికి అనుభవాలు కలిగింపబడతాయి. ఇది ఏ రకమైన వాక్యం అని అడిగాడు. సో ఆప్షన్ 1 కర్తరి వాక్యం, ఆప్షన్ 2 ఛేదార్థక వాక్యం, ఆప్షన్ 3 శత్రార్థక వాక్యం, ఆప్షన్ 4 కర్మని వాక్యం. ఆన్సర్ కర్మని వాక్యం అండి. ఇక్కడ జ్ఞానేంద్రియాల చేత ఏదొచ్చినా సరే మనకి కర్మని వాక్యం అవుతుంది. సో ఆప్షన్ 4 కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, శాస్త్రజ్ఞానము కొన్ని ప్రతిపాదనలు చేస్తుంది, కర్మని వాక్యం గుర్తించండి. ఇక్కడ శాస్త్రజ్ఞానము కొన్ని ప్రతిపాదనలు చేస్తుంది, కర్మని వాక్యం గుర్తించండి. నేను ఆప్షన్ చదువుతుంటే టైం వేస్ట్ అవుతుంది అనుకుంటున్నారు కానీ మీరు కొంతమంది వింటారండి క్వశ్చన్స్, అంటే ఫోన్ స్క్రీన్ చూడలేక కొంతమంది వింటూ ఉంటారు. సో అందుకనేసి నేను ఆప్షన్స్ కూడా చదువుతున్నాను. ఇక మనం చూసినట్లయితే ఆప్షన్ 1 శాస్త్రజ్ఞానముచే కొన్ని ప్రతిపాదనలు చేస్తారు,
ఆప్షన్ 2 శాస్త్రజ్ఞానము చేత కొన్ని ప్రతిపాదనలు చేయబడతాయి. ఆప్షన్ 3 శాస్త్రజ్ఞానము కొన్ని ప్రతిపాదనలు చేసింది. ఆప్షన్ 4 శాస్త్రజ్ఞానము చేత ప్రతిపాదనలు కొన్ని చేయబడ్డాయి. కర్మని వాక్యంలో మార్చమన్నాడండి. ఆన్సర్ ఏమై ఉంటుందో గెస్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ 2 అండి. శాస్త్రజ్ఞానము చేత కొన్ని ప్రతిపాదనలు చేయబడ్డాయి. బడతాయి. సో ఇక్కడ బడతాయి రావాలి లాస్ట్లో, అలాగే చేత కూడా రావాలి. చే లేదా చేత ఏదైనా తృతీయ విభక్తి రావాలండి, గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ బిట్ చూసినట్లయితే భూతకాలిక అసమాపక క్రియలను డాష్ అంటారు. ఆప్షన్ 1 క్వార్థం, ఆప్షన్ 2 అప్యార్థకం, ఆప్షన్ 3 ఛేదార్థకం, ఆప్షన్ 4 చతురార్థకం. నేను ఆల్రెడీ ప్రీవియస్ బిట్లో చెప్పానండి. బిట్ భూతకాలిక అసమాపక క్రియను ఏమంటారంటే ఇంకా ఆల్రెడీ చెప్పాను. ఆన్సర్ ఆప్షన్ 1 అండి, క్వార్థకం అనమాట. అంటే పాస్ట్, భూత అంటే పాస్ట్ అండి, ఛేదార్థకం అంటే ఫ్యూచరు, అలాగే చతురార్థకం అంటే ప్రజెంట్ అండి. ఇవి నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే అభిలాష్ మధుకరుడితో మాట్లాడుతూ నడుస్తున్నాడు. ఇది ఏ రకమైన వాక్యం? ఆప్షన్ 1 ఛేదార్థకం, ఆప్షన్ 2 క్వార్థం, ఆప్షన్ 3 అప్యార్థకం, ఆప్షన్ 4 చతురార్థకం. ఆన్సర్ ఆప్షన్ 4 అండి. ఇది అక్కడ మాట్లాడుతూ అంటే ప్రజెంట్ జరుగుతుంది, సో చతురార్థక వాక్యం అవుతుంది. ప్రజెంట్ ఎప్పుడు చతురార్థకం. ఈ 3 గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. నెక్స్ట్ బిట్ మంచి పుస్తకాలు చదివితే అజ్ఞానం తొలగుతుంది. ఇది ఏ రకమైన వాక్యం? ఆప్షన్ 1 ఛేదార్థక వాక్యం, ఆప్షన్ 2 అప్యార్థక వాక్యం, ఆప్షన్ 3 చతురార్థక వాక్యం, ఆప్షన్ 4 క్వార్థకం. ఆన్సర్ ఆప్షన్ 1 అండి, ఛేదార్థకం అంటే ఫ్యూచర్. చదివితే జరిగితే ఏదైనా తర్వాత జరగబోతుంది కాబట్టి జరగలేదు, జరుగుతూ కూడా లేదు, ఫ్యూచర్ అనమాట. సో చదివితే కాబట్టి ఛేదార్థక వాక్యం అండి. నెక్స్ట్ బిట్ క్రింది వాణిలో కార్యాకరణ సంబంధమైన వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 సలీమా పాటలు పాడుతూ నాట్యం చేస్తుంది. ఆప్షన్ 2 కష్టపడి పనిచేస్తే ఫలితం దానంతటదే వస్తుంది. ఆప్షన్ 3 పుష్ప అన్నం తిని నిద్రపోతుంది. ఆప్షన్ 4 పైవన్నీ. ఆన్సర్ ఆప్షన్ 2 అండి, కష్టపడి పని చేస్తేనే ఫలితం దానంతటా అదే వస్తుంది. ఇక్కడ కార్యకరణ, ఏదైనా కార్యం చేసినప్పుడు కార్యకరణం అంటే ఇక్కడ పని చేస్తే దానికి ఫలితం వస్తుందని చెప్తున్నాడు కాబట్టి ఇది ఆప్షన్ 2 కరెక్ట్ అవుతుందండి. కార్యకరణ సంబంధ వాక్యం అంటే కష్టపడి పని చేస్తే ఫలితం వస్తుంది, ఒక కారణం ఉంటుంది, దానికి ఒక ఫలితం వస్తుందని చెప్తాం కదండి. సో దానికి ఒక కారణం కార్యకరణ సంబంధం అంటారు. సో ఆప్షన్ 2 కరెక్ట్ అండి. సో ఇలాంటి బిట్స్ మీరు రాంగ్ చేస్తుంటారు, చూసుకోండి. నెక్స్ట్ బిట్ భగవంతునిచే నా మాటలకు శక్తి ప్రసాదింపబడింది. ఇది ఏ రకమైన వాక్యం? కర్తరి వాక్యం, పరోక్ష వాక్యం, ప్రత్యక్ష వాక్యం, కర్మని వాక్యం. ఇక్కడ చూసినట్లయితే చే వచ్చిందండి, బడింది అని వచ్చిందండి. ఇది మనకి కర్మని వాక్యంలోకి వెళ్తుంది. సో మనకి ఆప్షన్ 4 కరెక్ట్ అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్ ఆంగ్లేయ గ్రంథాలు ఎన్నియు రాయుచు ఉపన్యాసాలు ఇచ్చుచున్నారు. ఇది ఏ రకమైన వాక్యం? ఆప్షన్ 1 అప్యార్థక వాక్యం, ఆప్షన్ 2 సంశిష్ట వాక్యం, ఆప్షన్ 3 సామాన్య వాక్యం, ఆప్షన్ 4 సంయుక్త వాక్యం. ఒకసారి చూడండి క్వశ్చన్. ఆంగ్లేయ గ్రంథములెన్నియో రాయుచు ఉపన్యాసాలు ఇచ్చుచున్నారు. రాయుచు ఉపన్యాసాలు ఇచ్చుచున్నారు అంట. ఆన్సర్ ముందుగా గెస్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ 2 అండి, రాయుచు. అక్కడ జరుగుతుంది పని, అంటే వ్రాయుచు చు అని అక్కడ అసమాపక క్రియ యూజ్ చేసాం మనం, ఇంకా సమాపకం చేయకుండా రాయుచు ఉపన్యాసాలు ఇచ్చుచున్నారు. రాయుచు వాడాం కాబట్టి అక్కడ సంశిష్ట వాక్యం అవుతుంది. సో ఆప్షన్ 2 కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నన్ను మీరు క్షమించి మరి ఎప్పుడైనా ఈ సభ తిరుగ జేసికొనుడు. ఇది ఏ రకమైన వాక్యం? ఆప్షన్ 1 సంయుక్త వాక్యం, ఆప్షన్ 2 ఛేదార్థక వాక్యం, ఆప్షన్ 3 సంశిష్ట వాక్యం, ఆప్షన్ 4 సామాన్య వాక్యం. ఇలాగే కొంచెం పదాలు గ్రాంధికంగా ఉంటాయండి, అర్థం చేసుకోవాలి సెంటెన్స్. ఇక్కడ ఏమంటున్నారు? నన్ను మీరు క్షమించి మరి ఎప్పుడైనా ఈ సభ తిరుగా చేసుకొనుడు. మళ్ళీ తర్వాత ఎప్పుడైనా చేసుకోండి ఈ సభ. నన్ను క్షమించి అన్నారు కాబట్టి ఇక్కడ సంశిష్ట వాక్యం అవుతుందండి ఇది. సో
ఇది మనకు వచ్చేసి సంశిష్ట వాక్యంలోకి వెళ్తుంది. ఇది ఇంపార్టెంట్ బిట్ అండి. ఆల్రెడీ ప్రీవియస్ డిఎస్సికి అడిగిన బిట్ ఇది. నన్ను మీరు క్షమించి మరి ఎప్పుడైనా ఈ సభ తిరిగి చేసి కొనుడు. క్షమించి ఇక్కడ అడుగుతూ చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు నన్ను క్షమించండి అంటున్నాడు. ఛేదార్థకం అనడానికి కూడా లేదు, 2 ఉన్నాయి కాబట్టి. సో ఇక్కడ ఛేదార్థకమో లేకపోతే సంశిష్ట వాక్యం మీరు కన్ఫ్యూజ్ అవుతారు ఖచ్చితంగా. ఛేదార్థకం అంటే మరి ఎప్పుడైనా ఈ సభను అన్నారు, మరి ఎప్పుడైనా అంటే ఫ్యూచర్లోకి వెళ్ళిపోతుంది కదా అని ఆలోచిస్తారు. కానీ ఇక్కడ మీరు క్షమించి అంటే ప్రజెంట్ క్షమించమంటున్నాడు, తర్వాత చేయమంటున్నాడు. సో అందుకని ఇది సంశిష్ట వాక్యంలోకి వెళ్తుందండి, క్షమించి. సో సంశిష్ట వాక్యం గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటివి మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. రెండు ఆప్షన్స్ ఒకే ఆన్సర్ అనిపిస్తుంది మీకు. కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకుండా చూడండి. అందుకే ఇలాంటి ప్రాక్టీస్ బిట్స్ చేస్తే మీకు ఈజీగా ఉంటుంది. నేను అందుకే టెస్ట్ సిరీస్ అన్నవి స్టార్ట్ చేస్తున్నానండి లెసన్స్ మీద. ఒకసారి మీరు అందులో జాయిన్ అవ్వండి కింద జాయిన్ బటన్ ద్వారా, లేదంటే టెలిగ్రామ్లో మెసేజ్ పెట్టి అందులో గ్రూప్లో ప్రైవేట్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇలాంటి బిట్స్ అన్నీ మీరు చేయగలుగుతారు ఎగ్జామ్కి. నెక్స్ట్ బిట్ చూసినట్లయితే, ఆయన ఆంధ్రుడు, కృష్ణా తీరమున పుట్టినవాడు. ఇది ఏ రకమైన వాక్యాన్ని సూచిస్తుంది? ఆప్షన్ 1 సంయుక్త వాక్యం, ఆప్షన్ 2 సామాన్య వాక్యం, ఆప్షన్ 3 సంశిష్ట వాక్యం, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఆన్సర్ ఆప్షన్ 1 సంయుక్త వాక్యం అండి. ఆయన ఆంధ్రుడు, కృష్ణా తీరమున పుట్టినవాడు. సో ఇక్కడ కామా వచ్చింది. అలాగే ఆయన ఆంధ్రుడు, కృష్ణా తీరమున ఒకరి గురించి చెప్తున్నాం మనం. సో ఇది వచ్చి సంయుక్త వాక్యం. నెక్స్ట్ క్వశ్చన్, సుగుణ వంట చేస్తూ పాటలు వింటుంది. ఇది ఏ రకమైన వాక్యం? ఆప్షన్ 1 క్వార్థకం, ఆప్షన్ 2 శత్రార్థకం, ఆప్షన్ 3 ఛేదార్థకం, ఆప్షన్ 4 అప్యార్థకం అండి. ఆన్సర్ ఆప్షన్ 2 అండి, చేస్తూ అంటే ప్రజెంట్ పని జరుగుతుంది. ప్రజెంట్ అంటే శత్రార్థకం, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, రమేష్ భారతాన్ని చదివాడు. కర్మని వాక్యం గుర్తించము. అంటే ఆప్షన్ 1 భారతం రమేష్తో చదవబడింది. ఆప్షన్ 2 రమేషే చదవబడింది భారతం. రమేషే భారతం చదవబడింది. భారతం చదవబడింది రమేష్తో. ఏది కర్మని వాక్యము గుర్తించండి. కరెక్ట్ అయింది. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, రమేష్చే భారతం చదవబడింది. బడింది రావాలి, మధ్యలో మనకు తృతీయ విభక్తి రావాలి. నెక్స్ట్ క్వశ్చన్, చిన్నప్పటి నుండి నాకు బోటనీ అభిమాన విషయం అని అన్నాడు రచయిత. పరోక్ష కథనంలోనికి మార్చండి. ఆప్షన్ 1 చిన్నప్పటి నుండి తనకు బోటనీ అభిమానం విషయము అని అన్నాడు రచయిత. చిన్నప్పటి నుంచి తనకు బోటనీ అభిమాన విషయమని అన్నాడు రచయిత. చిన్నప్పటి నుంచి తనకు బోటనీ అభిమాన విషయమేనని అన్నాడు రచయిత అన్నాడు. తనకు బోటనీ అభిమాన విషయమని రచయిత అన్నాడు. చూడండి ఎంత కన్ఫ్యూజింగ్గా ఉందో ప్రత్యక్ష పరోక్ష వాక్యాలు. సో మనకి జిఎస్సిలో ఇలాంటి బిట్స్ అడుగుతాడు, చూసుకోండి. ఇది వచ్చి మన టెక్స్ట్ బుక్ బిట్టే, 10th క్లాస్ అండి ఇది. ఆన్సర్ ఆప్షన్ 2 చిన్నప్పటి నుంచి తనకు బోటనీ అభిమాన విషయమేమని. ఇక్కడ అనిని కలిపేయాలండి. ఇక్కడ ఉన్నాయి కదా ఇన్వర్టెడ్ కామాస్ ఉన్నాయి కదా ప్రత్యక్ష వాక్యంలో. సో ఇక్కడ అని అన్నది ఎప్పుడు ముందు పదాన్ని కలిపేయాలి, గుర్తుపెట్టుకోండి. ఇదే బాగా బండగుర్తుగా పెట్టుకుంటే మీకు గుర్తుండిపోతుంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, ఇది అంతర్జాతీయ సమస్యగా మారుతుంది జాగ్రత్త అని అతన్ని బెదిరించింది కవిత. ఇది ఏ రకమైన వాక్యం? సో ప్రత్యక్ష పరోక్ష అప్యార్థక ఏదీ కాదు. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇన్వర్టెడ్ కామాస్ ఉన్నాయి కాబట్టి అది ఖచ్చితంగా ప్రత్యక్ష వాక్యం అవుతుంది. ఆప్షన్ 1 కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, వాటిని ఇనప్పెట్టెలో పెట్టి తాళాలు వేసి అనున్నది ఏ రకమైన వాక్యం? క్వార్థకం, ఛేదార్థకం, శత్రార్థకం, ప్రశ్నార్థకం. ఆన్సర్ ఆప్షన్ 1 అండి. సో క్వార్థకం అవుతుందంటే అది ఆల్రెడీ జరిగిపోయింది. పెట్టి తాళాలు వేసేసాడు, ఆల్రెడీ పెట్టి తాళాలు వేసి ఆల్రెడీ పని అయిపోయింది. సో అది వచ్చి మనకి పాస్ట్లోకి వెళ్తుంది కాబట్టి వార్ధకం. ఆప్షన్ 1 కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, నీకు ఇవ్వాల్సింది ఏమీ లేదు అని నాతో అతడు అన్నాడు. పరోక్ష కథనంలోకి మార్చండి. ఇవే కన్ఫ్యూజన్ అవుతారండి, జాగ్రత్తగా చూడాలి. ఇది వచ్చి 10th క్లాస్ బిట్. తను నాకు ఇవ్వాల్సినది ఏమీ లేదని నాతో అన్నాడు. తనకి ఇవ్వాల్సింది ఏమీ లేదు అని అతను నాతో అన్నాడు. నాకు ఇవ్వాల్సింది ఏమీ లేదని నాతో అతడు అన్నాడు. నాకు ఇవ్వాల్సింది ఏమీ లేదని తనతో అతడు అన్నాడు. ఏది కరెక్ట్ అవుతుందో మీరు ముందుగా గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 3 అండి. నాకు ఇవ్వాల్సినది ఏమీ లేదని
నాతో అతడు అన్నాడు. ఎవరితో ఎవరన్నారు? ఇవి బాగా గుర్తుపెట్టుకోవాలి. నీ దగ్గర నా వచ్చింది, అలాగా లేదు అని కలిపాడు. నాతో అతడు అన్నాడు. లాస్ట్లో ఉన్నదాన్ని ఏం మార్చకూడదు. నాతో అతడు అన్నాడని రాస్తాడు. చూసుకోవాలండి జాగ్రత్తగా. నెక్స్ట్ బిట్, ప్రజ్ఞ పద్యాలు బాగా పాడింది అని అందరూ అనుకుంటున్నారు అన్నది ఏ వాక్యం? పరోక్ష, అలాగే అప్యార్థక. ఆప్షన్ 2 1 మరియు 2. ఆప్షన్ 4 ప్రత్యక్ష. ఇక్కడ ఇన్వర్టెడ్ కామాస్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అది ప్రత్యక్ష వాక్యం అవుతుంది. ఆప్షన్ 4 కరెక్ట్ అండి. ఇంత ఈజీ బిట్స్ అడగడండి, కొంచెం డెప్త్ అడగాలండి. ఇప్పుడు పైన ఇచ్చిన బిట్ లాంటివి అడుగుతుంటాడు, చూసుకోవాలి. పరోక్ష వాక్యంలో మార్చమంటాడు. ఇక నెక్స్ట్ బిట్ చూసినట్లయితే, ఆయన కవి, గాయకుడు, విద్యావేత్త. ఇది ఏ రకమైన వాక్యం? ఇక్కడ ఇన్ని కామాలు ఉన్నాయి, ఒక ఆయన గురించి చెప్తున్నారు. సో ఇది ఏ వాక్యం అవుతుందో ముందుగా మీరు గెస్ చేయండి. అదేనా కవి, గాయకుడు, విద్యావేత్త. సో ఇది వచ్చేసి ఆప్షన్ 1 సంయుక్త వాక్యం అవుతుందండి. సో ఆప్షన్ 1 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, రాము పాఠం చదివి అర్థం చేసుకున్నాడు. ఇది ఏ రకమైన వాక్యం? ఆప్షన్ 1 సంయుక్త వాక్యం, ఆప్షన్ 2 సంశిష్ట వాక్యం, ఆప్షన్ 3 సామాన్య వాక్యం, ఆప్షన్ 4 సంక్లిష్ట వాక్యం. ఆన్సర్ ఆప్షన్ 2 సంశ్లిష్ట వాక్యం అండి. సో సంక్లిష్ట ఉండదు, సంశ్లిష్ట ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. చదివి వి వచ్చింది, ఇక్కడ అసమాన క్రియ వచ్చింది కాబట్టి సంశ్లిష్ట. స్లీ గుర్తుపెట్టుకోండి, క్లీ కాదు. ఇక నెక్స్ట్ బిట్, ఆ పరివ్రాజకుడు నెప్పగా విని మిక్కిలి ఖిగునుడై తిని. ఈ వాక్యాన్ని వ్యవహారక శైలిలో మార్చండి. మాండలిక శైలిలో ఉందండి, సో దీన్ని మార్చాలి. ఆప్షన్స్ చూసినట్లయితే ఆప్షన్ 1 ఆ సన్యాసి చెప్పింది విని సానా బాధపడి తిని. ఆప్షన్ 2 ఆ సన్యాసి చెప్పింది విని సానా దుఃఖం వచ్చింది. ఆప్షన్ 3 ఆ సన్యాసి చెప్పగా విని చాలా బాధపడ్డాను. ఆప్షన్ 4 ఆ సన్యాసి చెప్పింది విని చాలా బాధపడ్డాను. సో మీరు కరెక్ట్ అయిందని ముందుగా గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 3 అండి. ఆ సన్యాసి చెప్పగా విని చాలా బాధపడ్డాను. ఇది నార్మల్ భాషలో మార్చేశారనమాట ఆ మాండలిక శైలిని. సో ఇక్కడ మనకు వచ్చేసి ఆప్షన్ 3 కరెక్ట్ అండి. అన్ని పదాలు మారాలండి. సో పరివార్జకుడు అంటే సన్యాసి, చెప్పగా అంటే చెప్పగా, విని మిక్కిలి అంటే చాలా, కిగునుడైతిని అంటే బాధపడ్డాను. సో గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, క్రింది వాటిని పరిశీలించి సరైన దాన్ని గుర్తించండి. ఆ సన్యాసి చెప్పగా విని చాలా బాధపడ్డాను. శిష్ట వ్యవహారిక శైలి కరెక్టేనండి. నెక్స్ట్ సన్యాసి చెప్పింది విని సానా దుఃఖం వచ్చింది, మాండలిక శైలి, ఇది కరెక్టే అవుతుందండి. సో మనకు వచ్చేసి ఏబి 2 సరైనవే, గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, క్రింది వాటిని పరిశీలించి సరైన దాన్ని గుర్తించండి. చూసినట్లయితే అక్క టీవీ చూస్తూ నృత్యం చేస్తుంది, సంశిష్ట వాక్యం. ఆయన కవి, గాయకుడు, విద్యావేత్త, సామాన్య వాక్యం. ఆప్షన్ 3 సి వచ్చేసి రామకృష్ణుడు, వివేకానందుడు గురు శిష్యులు, సంయుక్తం. ఇందులో ఆప్షన్ ఏబీలు సరైనవి, ఆప్షన్ 2 బీసీ సరైనవి, ఆప్షన్ 3 ఏబీసీలు సరైనవి, ఆప్షన్ 4 ఏసీ సరైనవి. ఏది కరెక్టో మీరు గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 4 అండి. ఏసీ మాత్రమే సరైనవి. అక్క టీవీ చూస్తూ అంటే అక్కడ అసమగ్రి కాబట్టి సంశిష్ట వాక్యం కరెక్టేనండి. ఆయన కవి, గాయకుడు, విద్యావేత్త, అదేమవుతుందండి సంయుక్త వాక్యం అవుతుంది. ఆయన గురించి మొత్తం 3 విషయాలు చెప్తున్నాం మనం. సో ఆయన కవి మరియు గాయకుడు మరియు విద్యావేత్త. సో అక్కడ మనం సంయుక్త వాక్యం అని పెట్టాలి, సామాన్యమని పెట్టాడు కాబట్టి తప్పండి. నెక్స్ట్ రామకృష్ణుడు అలాగే వివేకానందుడు ఇద్దరు గురు శిష్యులు కాబట్టి సంయుక్త వాక్యం కరెక్టేనండి. సో ఏసీ అన్నవి దాంట్లో కరెక్ట్. ఇక్కడ సామాన్య వాక్యం బదులు ఇక్కడ సంయుక్త వాక్యం ఇస్తే అది కూడా కరెక్ట్ అవుతుందండి. ఇవండి టోటల్గా మనకు 3rd నుంచి 10th వరకు ఉన్న ఇంపార్టెంట్ అయిన టెక్స్ట్ బుక్ బిట్స్ అన్నీని. ఇవన్నీ మీరు ఒకసారి 2 సార్లు మీరు చూసినట్లయితే మీకు క్లియర్గా అంతా గుర్తుంటుందండి. అలాగే నేను టెస్ట్ సిరీస్ అన్నవి రన్ చేస్తున్నానని చెప్పాను మీకు. అందులో జాయిన్ అవ్వాలంటే కింద మనకి జాయిన్ ఉంటుంది. సో దాంట్లో జాయిన్ అవ్వచ్చు. ఒకవేళ ఆ ప్రాసెస్ మీకు అర్థం కానట్లయితే డైరెక్ట్గా మీరు ఇక్కడ వాట్సాప్ లింక్ అలాగే ఇన్స్టాగ్రామ్ లింక్ ఇచ్చానండి. ఇన్స్టాగ్రామ్ లింక్ మీరు డైరెక్ట్గా వెళ్ళినట్లయితే అక్కడ నేను ఒక ఐడి ఇచ్చాను. మీరు ఆ గ్రూప్లో జాయిన్ అయిన వెంటనే ఆ ఐడికి మీరు మెసేజ్ చేస్తే మిమ్మల్ని ప్రైవేట్ టెలిగ్రామ్ గ్రూప్లోకి జాయిన్ చేస్తారండి. సో అక్కడికి మీరు ఏ విధంగా జాయిన్ అవ్వాలి ఏంటో ప్రాసెస్ అని వాళ్ళు చెప్తారు. సో మీకు యూస్ఫుల్గా ఉన్నట్లయితే అలాగే మీకు ఇంపార్టెంట్గా మీరు చదవాలి అన్న కాన్సన్ట్రేషన్ ఉన్నట్లయితే మాత్రం మీరు జాయిన్ అవ్వండి. అంతేకాని టైంపాస్ పనులు అలాంటివి చేసే వాళ్ళైతే జాయిన్ అవ్వద్దు.
ఓన్లీ సీరియస్ యాస్పిరెంట్స్ మాత్రమే జాయిన్ అవ్వండి. డైలీ ఒక క్లాస్ మీద ఒక లెసన్ మీద పూర్తిగా 50 బిట్స్ క్లియర్గా మీకు రివిజన్ అయిపోయే విధంగా తయారు చేయబడతాయి. సో అవన్నీ మీరు చేస్తూ ఉండడం వల్ల మీకు క్విక్లీ రివిజన్ అయిపోతుంది. మంచి యాస్పిరెంట్స్ డిఎస్సిలో ఇప్పుడు చదవాలి, జాబ్ కొట్టాలనుకున్న వాళ్ళు మాత్రం జాయిన్ అవ్వండి. అలాగే మీకు వీడియో యూస్ఫుల్గా ఉన్నట్లయితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.